ప్రియమైన వీక్షకులందరికీ తండ్రి దేవుని పేరట మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట మీ అందరికీ నా శుభాది వందనాలు. ఈరోజు మనందరూ ఇలా కలుసుకోవడం బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. ప్రియమైన వారలారా, ఈరోజు మనం 121వ కీర్తనలో కొన్ని విషయాలను మాట్లాడుకుందాం. అసలు ఈ 121వ కీర్తనలో మనం చూసినట్టయితే 121వ కీర్తన స్టార్టింగ్ లో ఏమని ఉంటది అంటే పైన మనకి యాత్ర కీర్తన అని ఉంటది. మోషే ఈ కీర్తన యాత్రలో ఉన్నప్పుడు రాశాడని మనం గమనించగలం. అయితే ప్రియమైన వారలారా, కీర్తనలు అని ఉండేసరికి మనందరం కీర్తన 150 అధ్యాయులు కేవలం దావీదు మాత్రమే, దావీదు కీర్తనలు అని ఉంటాయి కాబట్టి దావీదు మాత్రమే రాశాడని మనం ఒకవేళ అనుకుంటే అది కరెక్ట్ కాదని ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, మనందరికీ తెలుసు, చాలా మందికి కొన్ని దావీదు రాసిన కీర్తనలు అయితే మోషే రాసిన కీర్తన అనేకమైన ఉన్నాయి కొన్ని కీర్తనలు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం గమనించినట్టే మోషే రాసిన కీర్తనగా మనం గమనించగలం. అయితే మోషే గారు ఈ కీర్తన రాస్తున్నారు. అయితే యాత్రలో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈ కీర్తన రాస్తున్నట్టు మనం గమనించగలం. అయితే మొట్టమొదటిగా ఒక వచనాన్ని మనం చదివినట్టయితే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ ఉందంటే అది ఒక ప్రశ్న ఉందంటే దానికి జవాబు ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి ఈ భూమి మీద ఉంది. అయితే ఈ ప్రశ్న ఆయన కీర్తనలో అడుగుతున్నాడు ఏమనంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. అవునా ప్రియమైన వారలారా, ప్రియులారా, మనం గమనించినట్టయితే మనకి అనేకమైన సమస్యలు మన జీవితంలో ఉన్నాయి. మనకి చాలా సమస్యలు ఉంటాయి మనుషులుగా ఉన్న మనందరికీ. అయితే మనం ఎవరో సమస్య వచ్చిన వెంటనే ఎక్కడో మన ఊరి చివరన లేదంటే మనకు సమీపంలో ఉన్న ఏదైనా ఒక ఊరి చివరికి వెళ్ళి కొండ వైపు చూసి, ఇదిగో కొండ, నాకు సమస్య వచ్చింది అని మనం చెప్తామా? మనం చెప్పము. కానీ ఈయనకి సమస్య వచ్చింది. మోషే గారికి సమస్య వస్తే ఆయన చెప్తున్న మాట ఏంటనంటే, ఇదిగో చూడండి, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. సహాయం కావాల్సిన సమయంలో కొండల తట్టు కన్నులు ఎత్తాల్సిన పరిస్థితి ఉందా? ప్రియమైన వారలారా, మీకు నాకు సమస్య వచ్చినప్పుడు, మనం అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము ఎవరైనా మనుషులు సహాయం చేస్తారని, లేదనంటే ఏదైనా ఒక సందర్భం వల్ల ఏదైనా ఒక ఈ ఆపద నుండి మనం బయటికి పడొచ్చని మనం అనేక సార్లు ఆలోచన చేస్తాం. కానీ మోషే గారు ఏం చేస్తున్నారని అంటే, తనకి ప్రాబ్లం వచ్చినప్పుడు, తనకు ఒక సమస్య వచ్చినప్పుడు కొండల తట్టు తన కన్నులు ఎత్తుచున్నాడు. ఎందుకో అక్కడ క్వశ్చన్ మార్క్ వేస్తే దాని సమాధానం మన కింద వచనంలో చదవగలం. ఏంటి? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ సమాధానాన్ని మనం పొందగలం. ఇక్కడ కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ప్రశ్న వేస్తే దాని కిందన ఏమంటున్నాడంటే, యెహోవా వలనే నాకు సహాయం వస్తుంది. ఎవరి వల్ల అండి? యెహోవా వలననే నాకు సహాయం వస్తుంది అని తెలియజేస్తున్నాడు. యెహోవా వల్ల సహాయం వస్తుంది, యెహోవా వల్లనే సహాయం వస్తుంది. ఎందుకంటే ఆయన భూమిని ఆకాశమును సృజించిన వాడు అని మోషే గారు చెప్తున్నారు. ప్రియమైన వారలారా, ఈ 6 అడుగులు లేదా 7 అడుగులు ఎత్తుండే మనిషి, మనం ఇంగ్లీష్లో చూసినట్టయితే మౌంటైన్స్ అంటే ఒక శిఖరాల వైపు, ఎత్తైన శిఖరాల వైపు తన కన్నులు ఎత్తి చూస్తున్నట్టుగా మనం గమనించగలం. అయితే ప్రియమైన వారలారా, సమస్య వచ్చినప్పుడు ఆయన అలా చూడడానికి కారణం ఏంటనంటే, మనందరూ చదువుకున్నట్టుగానే దేవుడు భూమిని, ఆకాశాన్ని, భూమి మీద ఉన్న సమస్తాన్ని సృష్టించినట్టు మనం. అయితే దేవుడే సమస్తాన్ని సృష్టించిన వాడు. అయితే 6 అడుగులు 7 అడుగులు ఉండే మనిషిగా ఉన్న మోషే గారు ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, నాకన్నా ఇంత ఉన్నతమైన ఎత్తైన ఒక శిఖరంగా ఉంటే, ఒక కొండగా ఉంటే, అంత పెద్ద కొండని సృష్టించిన దేవుడు 6 అడుగులు లేదా 7 అడుగులు ఉన్న
ఈ మనిషినైనా నన్ను సమస్యల నుండి బయటికి తీసుకురాలేడా అని ఆలోచించాడంట. ప్రియమైన వాళ్ళు, మనం దేవుణ్ణి ఎలా విశ్వసించాలి అని మనం ఆలోచిస్తున్నప్పుడు మోషే గారు అయితే ఆ శిఖరాల తట్టు చూస్తున్నాడు, ఈ సృష్టి తట్టు చూస్తున్నాడు. ఏమనంటే, ఇంత ఉన్నతమైన సృష్టిని సృజించిన నా దేవుడు నన్ను ఈ 6 అడుగుల మనిషినైనా నా సమస్యను తీర్చలేడా అని ఆలోచించాడంట. ఆయన విశ్వాసం చూసారా ప్రియమైన వాళ్ళారా? ఆయన అద్భుతమైన విశ్వాసాన్ని కనపరుస్తున్నట్టు మనం గమనించగలం. అయితే ఆయన చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని అంటే, యెహోవా వలననే నాకు సహాయం వస్తుంది. ఎందుకనంటే ఆయన ఈ భూమిని, ఆకాశాన్ని, సర్వ సృష్టిని సృజించిన వాడు, కేవలం మాటతో సృజించిన వాడు. ఒకవేళ మాటతో సృష్టిని, ఎంత పెద్ద సృష్టిని సృష్టించిన దేవుడు ఈ సృష్టిని అంతటిని నడిపించగలిగితే, తన చేతితో చేసుకున్న ప్రత్యేకమైన ఈ మనిషిని సహాయం చేయలేడా అని మోషే అనుకున్నాడంట. ప్రియమైన వాళ్ళ, అందుకనే ఆయనకు సహాయం కావాల్సినప్పుడు ఆయన ఎవరి తట్టు చూస్తున్నాడంటే, కొండల తట్టు చూసి ధైర్యాన్ని తెచ్చుకొని ఈ యెహోవా మీద ఆనుకున్నట్టు మనం గమనించగలం. యెహోవా వలననే సహాయం దొరుకుతుంది. ఈరోజు మనకు కూడా ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా యెహోవాని చూసి ధైర్యం తెచ్చుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకనంటే మోషే కోసం మాత్రమే భూమి ఆకాశాన్ని సృష్టించలేదు, కానీ నీ కోసం, నా కోసం, మనిషిగా ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన దృష్టిలో పెట్టుకొని, ఆదాము నుండి ప్రతి ఒక్క మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు మనందరినీ దృష్టిలో పెట్టుకొని, మనిషిని దృష్టిలో పెట్టుకొని ఈ సృష్టిని దేవుడు సృష్టించినట్టు మనం లేఖనాల్లో చూస్తాం. అయితే ప్రియమైన వాళ్ళరా, మోషే ఆనాడు ఈ సృష్టిని చూసి ధైర్యం తెచ్చుకొని, ఎంత అద్భుతమైన సృష్టిని, ఎంత ఎత్తైన శిఖరాలని సృష్టించిన నా దేవుడు ఇంకెంత గొప్పవాడు అని తన ధైర్యాన్ని తెచ్చుకొని, నన్ను ఇంకా ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడే, మనిషిని ఇంకా ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడే, మరి అలాంటి మనిషినైనా నా సమస్యలు తీయగదగిన ఒకే ఒక్క సామర్థ్యం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యెహోవా అని ఆయన ధైర్యాన్ని తెచ్చుకున్నాడంట. అయితే ఆయన పాదములు త్రొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కొనకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ప్రియమైన వాళ్ళని ఇక్కడ మనం గమనించినట్టయితే, ఆయన కొనకడు, నిద్రపోడు అంటే దేవుడికి ఏదో నిద్ర వస్తుందని కాదమైన వాళ్ళారా. ఆయన పడుకుంటాడనో లేస్తాడనో కాదు, కానీ 24 గంటలు ఎంతైతే సమయం ఉందో ఆ ప్రతి సమయం నీ కోసం, నా కోసం ఆయన పరితపించి ఆయన మన కోసం ఆలోచన చేస్తున్నాడని ఆ లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంతేగాని ఆయన నిద్రపోతాడు మళ్ళీ లెగుస్తాడు అని కాదు, కానీ ప్రతి క్షణం ఆయన మన కోసం ఆలోచించేవాడని మనం గమనించాలి. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే ఆయన అనుక్షణం మన కోసం కొనకడు, నిద్రపోడు, ఆయన మన కోసం ఆలోచించే దేవుడు అయి ఉన్నాడు. ఆయన ప్రతి క్షణం మన కోసం ఆలోచన చేసే దేవుడు అయి ఉన్నాడని మనం గమనించవచ్చు. ఒకవేళ మనుషులుగా ఉన్న మనకి సొంత బంధువులైన వారు, మన తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అనేక మంది ఎవరైనా ఉండొచ్చు, కానీ వారు ప్రతి క్షణము కొనకుండా, నిద్రపోకుండా మన కోసం ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో మనం అటువంటి వారిని ఎవరిని చూడలేం ప్రియమైన వారులరా. ఎందుకనంటే ఈ బంధుత్వాలు ఏదైనా కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి, కానీ ప్రతి క్షణం మన కోసం ఆలోచించే అంత ఆలోచనలు ఎవరి దగ్గర ఉండవు. కానీ మన దేవుడైతే నిరంతరం కొనకగా, నిద్రపోక, అంటే 24 గంటలు ఉంటే, ఒకవేళ 24 గంటలు నీ కోసం, నా కోసం. ఎందుకంటే ఆయన తన సృష్టిలో మరి ముఖ్యమైన భాగంగా మనిషిని తయారు చేసుకున్నాడు గనక, ఈరోజు మనిషిని ఆయన అత్యధికంగా ప్రేమిస్తున్నాడు గనక ఆయన ప్రతి క్షణము నీ కోసం, నా కోసం ఆలోచించేవాడై ఉన్నాడు అని మనం గమనించాలి. ఎంత మంచి మాట అండి. ఆయన మన కోసం ఆలోచిస్తున్నాడా? నువ్వు ప్రేమించిన ప్రేయసో, నువ్వు ప్రేమించిన ప్రేమికుడు కూడా నువ్వు లేకుండా ఉండలేను, నువ్వు లేకుండా బ్రతకలేనని మాటలైతే చెప్పొచ్చేమో ఈ ప్రియమైన వర్లరా, కానీ అవన్నీ పచ్చి అబద్ధాలుగా మనం గమనించగలం. కానీ దేవుడైతే నిరంతరం ఏకరీతిగా అగాపే ప్రేమతో దేవుడు మనల్ని ఏంటంటే, దేవుని ప్రేమ మనల్ని ఎంతగానో
నడిపిస్తుందని మనం గమనించగలం ప్రియమైన వాళ్ళరా. మరి అలాంటి ప్రేమని మరి పొందుకోవాలని మనం, అది నిజమే కదా ప్రియమైన వాళ్ళరా. మనల్ని ప్రేమిస్తున్నామని మాటలు చెప్పేవారు అనేక మంది ఉంటారు. వారు ఎంత సన్నిహితులైనా, ఎంత దగ్గర వాళ్ళైనా, ఎంత ప్రేయసి ప్రేమికుడైనా, ఎంత అన్నదమ్ములైనా, ఇంక ఎవరైనా ఏ బంధమైనా కూడా నిన్ను మరవను, నిన్ను విడవను అని చెప్పేవారు అనేక మంది ఉంటారు. కానీ నీ పరిస్థితులు బాగాలేనప్పుడు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు, నువ్వు ఆర్థికంగా స్థిరంగా లేనప్పుడు, నిన్ను ఎంతగానో ప్రేమించేవారే నిన్ను దూరం పెట్టే పరిస్థితులు ఈ భూమి మీద చూడగలవు. నీ దగ్గర అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు, నువ్వు చాలా గొప్పవాడివి, లేదంటే నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు చాలా విలువైన దానివి అని పొగిడే వారిని మనం చూస్తాం. కానీ నీ దగ్గర ఏ సమృద్ధి లేనప్పుడు, నీ దగ్గర ఏ ఆర్థిక స్టెబిలిటీ లేనప్పుడు, నీవెవరికి పెట్టే పరిస్థితుల్లో లేనప్పుడు, నేను ప్రతి ఒక్కరూ తక్కువగానే చూసే లోకం ఇది. ఈ బంధుత్వాలు ఎలాంటివి. కానీ మన దేవుడైతే నిరంతరము కొనకగా నిద్రపోక ఆయన మన కోసం ఆలోచించేవాడై ఉన్నాడని మనం గమనించాలి. మీకు అర్థం అవడం కోసం ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళరా. అరబ్ కంట్రీలో సుల్తాన్ ఉంటాడు. అంటే మనకు మహారాజు ఎలాగో అలాగ ఒక సుల్తాన్ ఉంటే, ఆ సుల్తాను పరిపాలిస్తున్న ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు ఒంటరి జీవితాన్ని కష్టపడి బ్రతుకుతూ తన జీవితాన్ని తను కొనసాగిస్తుంది. ఇబ్బందులతో కూడుకున్న జీవితం, ఎవరు సహాయం చేసేవారు లేరు. ఒంటరితనంలో కష్టపడి తను పనిచేస్తూ తను కొద్ది ధనాన్ని సమకూర్చుకున్న తర్వాత ఒకరోజు ఆ ధనం ఒక దొంగతనం చేసుకొని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆవిడ హృదయంలో బాధ, ఆందోళన, ఎవరు లేని ఒంటరి బ్రతుకు, ఎవరు సహాయం చేయలేని ఒంటరి బ్రతుకులో తాను కష్టపడి సంపాదించుకున్న కొద్దిపాటి ధనాన్ని కూడా ఒక దొంగ దోచుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందని మనం ఆలోచించగలమా? న్యాయం కోసం ఒక విధవరాలు రాజును కలవాలని, సుల్తాన్ని కలవాలని ప్రయత్నం చేస్తుంటే, గేట్ దగ్గర నుండే ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, పో బయటికి అని గద్దించి బెదిరించి బయటికి పంపిస్తుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి, సహాయం చేసేవారు లేరు, ఒంటరిది. ఒకరోజు ధైర్యం చేసి ఎవరు లేని పరిస్థితుల్లో ఆ గోడ సందుల్లో నుండి రాజ్యంలో ప్రవేశించి అలా ముందుకు కొనసాగుతూ వెళ్ళిన తర్వాత రాజుని కలిసింది. అయ్యా అని ప్రాధాయపడుతుంటే, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, నిన్నెవరు లోపలికి రానిచ్చారు, నీ వస్త్రాలేంటి అలా ఉన్నాయి, నీ విలువేంటి, నువ్వు ఇలాంటి నా ఒక రాజు, ఉన్నతమైన ఒక సుల్తాన్ని నేను నా ముందు నించోవడానికి నీకు ఏం అధికారం ఉంది అని బెదిరించి గద్దిస్తుంటే, ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఆవిడ ఏమంటుందంటే, అయ్యా నేను ఒక పేద విధవరాల్ని, నాకు ఏ సహాయము లేదు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా, నీకు సహాయం చేసేవారు ఎవరు లేకపోతే నేనేం చేయాలమ్మా, ఏమైంది అని అంటే, నేను ఎన్నో రోజులుగా కష్టపడి కొద్ది ధనాన్ని నేను పోగు చేసుకొని దాచుకుంటే, నేను పడుకున్న సమయంలో ఒక దొంగ దాన్ని దోచుకెళ్ళిపోయాడయ్యా అని అంటే, దానికి సుల్తాన్ ఏమన్నాడంటే, ఇది మరీ బాగుందమ్మా, నీ ఇంట్లో ఎవడో దొంగపడి దోచుకుపోవడం ఏంటి, దానికి నీకు న్యాయం చేయడం ఏంటి, ఇది ఏమైనా సబబుగా ఉందా? సుల్తాన్ అడిగినప్పుడు ఆవిడ ఏమంటుందంటే, అయ్యా నువ్వు గొప్ప రాజువి, నువ్వు సుల్తానివి, నువ్వు అధికారంలో ఉన్నవాడివి, నువ్వు గొప్పవాడివి, నీలాంటి ఒక మహా సుల్తాన్, ఒక మహారాజు ఉన్న రాజ్యంలో దొంగలు ఉంటారని నేను ఎలాగనుకుంటానయ్యా, నీ పరిపాలన ఇంత గొప్పది, నువ్వు ఇంత అద్భుతమైన వాడివి, నీ రాజ్యంలో దొంగలు ఎలా ఉంటారు అని నేను అనుకొని, నువ్వున్నావనే ధైర్యంతో నేను పడుకుంటే నా డబ్బులు ఎవడో పట్టుకుపోయాడు. అర్థమవుతుందండి? నువ్వు ఉన్నావనే ధైర్యంతో నీ రాజ్యములో దొంగలు ఉండరు, నీ రాజ్యములో అన్యాయాలు జరగవు, నీ రాజ్యము సురక్షితమైనదని నేను భావించి నేను పడుకుంటే
నువ్వున్నావనే ధైర్యంతో నేను ప్రశాంతంగా పడుకుంటే నా డబ్బుని ఎవడు దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయాడయ్యా అనేసరికి ఆయనకి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. సిగ్గుపడ్డాడు. సిగ్గుపడి ఏం చేశాడో తెలుసా అండి? ఆవిడికి కొద్ది ధనాన్ని ఇచ్చి క్షమించమ్మా అన్నాడు. కారణం ఏంటనంటే ఆ రాజ్యంలో తానున్న పరిపాలనలో దొంగలు ఉన్నారంటే ఆ రాజ్యం అంత ఉన్నతమైన రాజ్యముగా లేదు. ఆ రాజ్యం అంత అద్భుతమైన రాజ్యంగా లేదు. కానీ ప్రియమైన వారు ఈరోజు గమనించండి, మన దేవుడైతే నిరంతరము కొనకక నిద్రపోక నీ కోసం ఆలోచిస్తున్నాడంట. అబ్బా, ఎంత అద్భుతమైన మాట అండి! ఎవరండి మన కోసం కొనకక నిద్రపోక ఆలోచించేవారు? నిజంగా ఒక సహోదరి, ఈ వీడియో చూస్తున్న ఒక సహోదరి నీ గుండెల మీద చేసుకుని నువ్వు చెప్పు, నీ భర్త నీ కోసం ఎప్పుడు మర్చిపోకుండా ఆలోచించగలడా? ఓ సహోదరుడా, నీ భార్య నీ కోసం ఎప్పుడు మర్చిపోకుండా ఆలోచించగలదా? నీ గుండెల మీద చేసుకుని నువ్వు చెప్పగలవా? అది ఎవరైనప్పటికీ, అది ఏ బంధమైనప్పటికీ ఒక క్షణంలో మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. దూరం పెట్టే పరిస్థితులు ఉన్నాయి. నీ మీద చిరాకు పడే పరిస్థితులు ఉన్నాయి. కానీ మన దేవుడైతే కొనకక నిద్రపోక మన కోసం ఆలోచించేవాడు ఉన్నాడు. ఈరోజు నేను ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా అండి? మన దేవుడు కొనకూడదు, నిద్రపోడు, మన కోసం నిరంతరం ఆలోచించేవాడై ఉన్నాడని మనం గమనించాలి. ఆయన నీ కోసం, నా కోసం, నువ్వు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ వీడియో చూస్తున్న నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ నిందల్లో ఉన్నావో, ఏ అవమానాల్లో ఉన్నావో, లేదంటే నీకు ఎవరు సహాయం చేసేవారు లేరని నువ్వు బాధలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ కోసం ఆలోచించి ఒక దేవుడు ఉన్నాడని నీవు ఈ క్షణాన్ని గుర్తు చేసుకోవాల్సిందిగా దేవుని పేరట మనవి చేస్తున్నాను. సహోదరుడు, సహోదరి, మన దేవుడు ఉన్నాడు. ఆయన నిరంతరం నీ కోసం, నా కోసం ఆలోచించేవాడుగా ఉన్నాడు. ఆయన కొనకూడదు, నిద్రపోడు అంటే ప్రతి క్షణం మన కోసమే. ఆయన ఎంతగా ఆలోచించాడో తెలుసా అండి? మనం రక్షణ పొందాలని, మనం పాపంలో నుండి బయటికి రావాలని, మనం ఆయనకి సమీపంగా రావాలని తన అద్వితీయ కుమారుడైన క్రీస్తును సైతం మన కోసం అని ఇవ్వడానికి వెనుతిరగలేదంటే ఎంత అద్భుతమైన ప్రేమ! ఇటువంటి ప్రేమ ఎవరైనా చూపించగలరా? ఎవరైనా కనపరచగలరా? నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం, అసలు మన ఎవరు పాపులుగా ఉన్న మన కోసం క్రీస్తు భూమి మీదకి వచ్చి మరణించి దేవునికి మనకి మధ్య తెగిపోయిన బంధాన్ని కలపాలని ఆలోచన చేశాడనంటే దేవుని ప్రణాళిక ఎంత అద్భుతమైందో మనం గమనించగలం. ఈరోజు ఈ మాటలు గమనించండి. ఆయన నిరంతరం మన కోసం ఆలోచించేవాడుగా ఉన్నాడు. నీ కోసమే ఆలోచించేవాడుగా ఉన్నాడు. నా కోసమే ఆలోచించేవాడుగా ఉన్నాడు. మనం ధైర్యం తెచ్చుకుని, మన పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ, ఎన్ని రోజులు మనం దేవుని మీద ఆధారపడకుండా నడిచిన పరిస్థితులు ఏవైనా ఉన్నాయేమో, ఈ రోజు నుండి మనకి సజీవుడైన వాడు, నిరంతరము ఆయన జీవిస్తూ మనల్ని కూడా నిత్య జీవంలోకి నడిపించే దేవుడు మనకున్నాడని ధైర్యాన్ని తెచ్చుకోవాల్సిందిగా ఈరోజు తెలియజేస్తున్నాం. ప్రియమైన వారలారా, ఇంకొక వాక్యాన్ని మనం కింద చదువుతున్నట్టయితే, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలి ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణము కాపాడను. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలైంది యెహోవా నిన్ను కాపాడు. గమనించినట్టయితే ఆయన నిరంతరం కాపాడుతాడు. పగలు ఎండ దెబ్బ తగలదా మనకి? రాత్రి వెన్నెల దెబ్బ తగలదా? అలాగని కాదండి. అంటే మనకు పగలైన రాత్రైనా ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ప్రతి సమస్య నుండి విడుదల చేసేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడి సహాయాన్ని మనం గమనించినట్టయితే మనం ఏ క్షణాన్ని మరణించవలసిన వారమో మనకు తెలియదు. మనకు తెలియకుండా దేవుని సహాయం అందినంత మాత్రాన దేవుడు నా కళ్ళు ముందుకు వచ్చి నన్ను తప్పించలేదు. నువ్వు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఏ రాయి అడ్డొచ్చి నువ్వు పడి మరణించవలసిన వాడువో, కానీ ఆ రాయి నుండి నిన్ను తప్పించిన వాడు దేవుడు అని నువ్వు గుర్తించడం మర్చిపోకు. నీకు నిరంతరం సహాయం చేసేవాడుగా మన దేవుడు ఉన్నాడని గమనించండి. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఖచ్చితంగా
యెహోవా నిరంతరం మనకు సహాయం చేసేవాడు. మనకి కష్టాలు సమస్యలు ఉన్నప్పుడు మోషే వలె మనం కూడా ఈ ప్రకృతిని ఈ సృష్టిని చూసి ఎంత అద్భుతమైన సృష్టిని తయారు చేసిన దేవుడు నన్ను పోషించగలవాడు, నా సమస్య నుండి నన్ను విడుదల చేయగలవాడు అనే ధైర్యాన్ని మనం తెచ్చుకొని ముందుకు కొనసాగాలి. ఎందుకనంటే మన దేవుడు తన అద్భుతమైన సృష్టిలో అంత మాటతో సృష్టిస్తే మనల్ని ఆయన తన సొంత చేతులతో తయారు చేసినట్టు లేఖనాల్లో మనం చూస్తాం. అంత అద్భుతంగా ఒక మనిషిని సృష్టించిన దేవుడు, అంటే ఆదామును సృష్టించాడు. ఆదాము నుండి మనందరం వచ్చాం. మనందరినీ ఏమీ మట్టితో సృష్టించలేదు, కానీ ఆదాముని అంటే ఒక మనిషిని ఆయన తన సొంత చేతులతో సృష్టించినట్టు మనం చూసాం కదా ప్రియమైన వారు. కాబట్టి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని గుర్తారు. ఈ రోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ మన దేవుడు సహాయకుడిగా ఉన్నాడని ధైర్యాన్ని నువ్వు తెచ్చుకో. మన దేవుడు సహాయకుడిగా ఉన్నాడని ధైర్యాన్ని నువ్వు తెచ్చుకోవాలి. ఏ నిందలు, ఏ అవమానాలు, ఏ నిట్టూర్పులు, ఏ ఆర్థిక సమస్యలు, అవమానాలు నీ చుట్టూ తిరుగుతున్నాయో నాకు తెలియదు, కానీ మన దేవుడు నిరంతరము కొనకక నిద్రపోక సహాయం చేయడానికి ముందుగా ఉన్నాడని ధైర్యం తెచ్చుకో. ఇదిగో మోషే అయితే తన సమస్యల్లో ఉన్నప్పుడు కొండల తట్టు తన కన్నులు ఎత్తిలా అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుందంటే ఎక్కడి నుండో రాదు, యెహోవా దగ్గర నుండి, అంటే మన దేవుని దగ్గర నుండే సహాయం వస్తుంది. సహాయం అంటే ఎక్కడో ఆకాశం నుండి ఒక 100 కోట్ల డబ్బులు ఎలా ఇసిరీయడం కాదండి. సమస్తము క్రీస్తు మూలాన సమకూడి జరుగుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే ఆ పరిస్థితులన్నీ ఎలా సమకూడి ఒక అద్భుతమైన సొల్యూషన్ మనకు వస్తుంది. ఆనాడు ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయింది, వాళ్ళకి అవసరం కాబట్టి అయిపోయింది. ఈరోజు మనకు కూడా ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోవాలని అంటే మనకు అవసరం లేదు. సముద్రం 2 పాయలు అవ్వాల్సిన అవసరం లేదు. కానీ నీవు ఎక్కడైతే నిందలు, అవమానాలు, నీ దుఃఖం ఎక్కడైతే ఉందో అక్కడ దేవుడు నన్ను లేవనెత్తేవాడుగా ఉన్నాడని నీవు ధైర్యం తెచ్చుకో. ఇదిగో ఈ సృష్టిని చూసినప్పుడు ధైర్యం తెచ్చుకో. ఈ సృష్టిని సృష్టించిన దేవుడు నీ కోసం, కేవలం నీ కోసం, నా కోసం, మనుషుల కోసం ఆయన కొనకక నిద్రపోక ఆలోచించేవాడు అన్నాడు. ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఆయన దొంగలు ఉండరు. ఆ రాజ్యంలో దొంగలు ఉండరు, దొంగిలించే వాళ్ళు ఉండరు అని లేఖనాలు సెలవిస్తాయి. కానీ ఆ సుల్తాన్ రాజ్యంలో అయితే దొంగ, ఒక విధవరాలు కష్టపడి తన జీవితాన్ని కొనసాగించడం కోసం దాచుకున్న డబ్బులు దొంగతనం చేశాడు. కానీ మన దేవుని రాజ్యంలో అయితే దొంగతనాలు చేయడానికి ఏమి ఉండదు. ప్రియమైన వారలారా, ఈరోజు నేను ముగిస్తూ చెప్తున్న మాటలు ఏంటనంటే, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి అవమానాల్లో ఉన్నా, ఎలాంటి నిందల్లో ఉన్నా, ఎలాంటి నిట్టూర్పుల్లో ఉన్నా, నీ కోసం, నా కోసం, మన అందరి కోసం ఎదురు చూసే మాట కాదు, కానీ మన కోసం ఆలోచించి నిరంతరము కొనకక నిద్రపోక ప్రతి సమస్య నుండి బయటికి తీసుకురావడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియమైన వారలారా, మీ అందరికీ ఈ మాటలు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. ఏ నిరాశ అయినా, ఏ నిట్టూర్పు అయినా బయటకు తీసుకొచ్చే మన దేవుడు ఉండగా ఎందుకు భయం? కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము గల మా ప్రియ పరలోక తండ్రి, నీవు నిత్యము జీవిస్తూ మమ్మల్ని కూడా నిత్య జీవంలోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఏ సమస్యల్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ నిట్టూర్పుల్లో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ నీవు వారందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకునే దేవుడు అయినా. మోషే అయితే ఆనాడు కొండల తట్టు తన కన్నులెత్తి సహాయం ఎక్కడి నుండి వస్తుందని ఆలోచన చేసి ఆ సృష్టిని చూసి, ఆహా, నా దేవుడు వల్లే నాకు ఒక సొల్యూషన్ వస్తుందని గమనించినట్టుగా మేము కూడా తండ్రి ధైర్యాన్ని తెచ్చుకోవడానికి సహాయాన్ని దయచి తండ్రి. ఎవరైతే ఈ వీడియోని వీక్షిస్తున్నారో వారి పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేసుకో, వారిలో ధైర్యాన్ని నింపండి. నీవు తండ్రి నిరంతరము మా కోసం ఆలోచన చేసేవాడు అని తండ్రి నీ లేఖనాలు సెలవిస్తుండగా మేము ఎందుకోసం భయపడాలి? ఏదైనా చేదైన వేరు ఇంకా మా జీవితంలో ఉంటే దాని నుండి తండ్రి మేము బయటకు వచ్చి తండ్రి
నీకు మహిమకరంగా బ్రతకడానికి మా జీవితం కొనసాగించడానికి సహాయం చేయమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.